హాయ్ అందరికీ నమస్కారం. నేను మీ మాధవ్ కృష్ణని. ఈరోజు ఈ వీడియో కంటెంట్ ఏమంటే, మనకు వచ్చిన అన్ని వీడియోలు కామెంట్స్ పైన మన సమాధానాలు అన్నది ఈ వీడియోలో ఉంటాయన్న. మన ఛానల్ని ఎవరైతే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా వీడియోలోకి వెళ్ళినట్టయితే మొదటి కామెంటు, ఈ వీడియోలో కామెంట్ చేసిన రైతన్నల పేరు చెప్పదలుచుకోలేదన్నా. మొదటి కామెంట్ వచ్చి, టమాటో రేట్ మార్కెట్ స్టాండ్ ఆన్ తమిళనాడు మార్కెట్, నాట్ ఢిల్లీ. నిజమే అన్న, కానీ మన సైడ్ నుంచి బయట కోల్కతా కానీ ఢిల్లీ కానీ ఎక్స్పోర్ట్ అయినప్పుడు రేట్లు అన్నవి బాగా వెళ్తాయన్న. అదే తమిళనాడు డిమాండ్ మాత్రమే ఉన్నప్పుడు చిన్న బాక్స్ 200, 150 అలా వెళ్తుంది. గుడ్ జాబ్ బ్రో. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. మీ ఆదర అభిమానులే నాకు కొండంత అండ. ఇంకో కామెంట్ చూస్తే, వేరే ఛానల్ని చూసి అదే సోది ఓ ఛానల్ పెట్టి చెప్పుడు ఇప్పుడు కామన్ అయిపోయింది. వీళ్ళు పోయేది లేదు, వీళ్ళకి జీరో నాలెడ్జ్, వీళ్ళకి ఏమీ తెలియదు, జనాల్ని పిచ్చోళ్ళని చేస్తున్నారు. మీరు పెట్టే తమ్ముళ్ళని చూసి వీడియోలు చూసి తీరా అందులో మొత్తం సోది తప్ప ఏమీ లేదు. మీరు చెప్పే మాట వాస్తవమే అన్న, కానీ నాకు తెలిసిన విషయం మాత్రమే నేను చెప్తాను. నేను న్యూస్ ఛానల్ని ఎక్కువ ఫాలో అవుతానన్న. టమాటాలు రేట్లు ఉన్నప్పుడైతే గగనానికి వెళ్ళిన టమాటా ధరలు అని చెప్పి న్యూస్లో పదే స్క్రోల్ చేస్తారన్న. రేట్లు లేనప్పుడు పెద్దగా చూపారు. అలా అయినా మనకి టీవీలో రేట్లు లేవని చూపిస్తున్నారు అంటే అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంటుందో మనము తెలుసుకోవాలి. కొందరు యూట్యూబర్స్ అయితే 2025లో 4000 పోతుంది బాక్స్ అని చెప్పి తమ్లైన్ పెట్టి రైతుల్ని ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారన్న. వాళ్ళు చెప్పినట్లే బాక్స్ 4000 వెళితే సంతోషమేగా అన్న. ఎవరిని నమ్మాలి, ఏం చేయాలన్నది రైతులకు బాగా తెలుసన్న. మనము ఈ విషయం వారికే వదిలేస్తున్నాము. ఇంకో కామెంట్ వస్తే, సమ్మర్ వైట్ షేడ్ నెట్ కింద ఫార్మింగ్ వీడియో చెప్పు బ్రో అన్న. ఫార్మింగ్ అయితే తెలుసు కానీ వైట్ షేడ్ నెట్ కింద చేసే విధానం నాకైతే ఐడియా లేదన్న. మామూలుగా ఫీల్డ్ పైన అయితే మనము ఫార్మింగ్ అనేది చేస్తూ ఉంటాము. ఆ విషయం మాత్రమైతే నేను చెప్పగలుగుతాను. లాస్ట్ 2 months నుండి సేమ్ చెబుతున్నారు, బోరు కొట్టట్లేదా బ్రదర్ మీకు? నిజమే అన్న. నా ఫస్ట్ వీడియో ఫిబ్రవరి 19కి అన్నది పెట్టానన్న. ఫిబ్రవరి మార్చ్ అంటే నా ఇంకా నెల రోజులు కానీ కావడం లేదు. బోర్ అయితే కొడుతుందన్న. రైతులకి ధైర్యం నింపాలని వీడియోలు చేస్తూనే ఉన్నాను. రేటు పెరగడం లేదని బాధ అవుతుంది. బోరు కూడా కొడుతుందన్న. మన చేతుల్లో ఏముందన్న. ఇంకో కామెంట్ వచ్చి, క్యాలిక్యులేటర్ పెట్టుకొని పంట పెట్టలేము బ్రదర్. నిజమే అన్న. లెక్కలు వేసుకుంటే టమాటా పంటని పెట్టలేమన్నా. ధైర్య సాహసే లక్ష్మి. మరొక కామెంట్ చూసుకుంటే, హవెవర్ యూ గివింగ్ పాజిటివ్ ఎనర్జీ టు ఫార్మర్స్. నిజమే అన్న. రైతులకి మనకు తెలిసిన విషయాన్ని మనము పంచుకోవాలన్నా. ఈ మంత్ లాస్ట్ 15 kgs ఎంత పోవచ్చు బ్రో? రేట్ ఏమి అయినా జంప్ అవుతుందా? రేట్ ఏమైనా జంప్ అవుతుందా అన్న? మనం మార్చిలో ఉన్నాము. ఈరోజు అయితే డేటు 15వ తారీఖున వీడియో చేసినప్పటికీ ఈ మార్చి నెల లాస్ట్కి వెళ్ళా రేట్లలో మూమెంట్ అనేది ఖచ్చితంగా ఉంటుందన్న. రేట్లు కొద్దిగా పెరిగే అవకాశం అనేది ఉంటుంది. పూర్తి స్థాయిలో పెరుగుతుందా లేదా అన్నది ఇంకొన్ని రోజులు వేచి చూడాల్సి ఉంటుందన్న. అప్పుడైతేనే దాని గురించి క్లారిటీ అన్నది ఇవ్వగలుగుతాము. హార్ట్లీ సబ్స్క్రైబ్ బ్రో ఫ్రమ్ అన్నమయ్య డిస్టిక్. థ్యాంక్ యూ అన్న. నేను కూడా ఉమ్మడి చిత్తూరు జిల్లాకి సంబంధించిన వాడిని.
నెక్స్ట్ ఎస్ ఆఫ్టర్ 15 days రేట్ విల్ బీ ఇంక్రీజ్డ్ అనుకుంటున్నానన్నా. రేటు పెరుగుతుందని అనుకుంటున్నాను. చూద్దాం ఏమవుతుందో. ఫస్ట్ ఏప్రిల్ అనుకుంటా, ఏప్రిల్ అన్న రేట్ వస్తుందా, వచ్చే అవకాశం ఉందన్న. దానిపైన ఇంకా క్లారిటీగా ఇంకొద్ది రోజుల్లో చెప్తానన్నా. ఏప్రిల్ లాస్ట్ కటింగ్ వస్తాయి. రేటు ఉంటాయా అన్న? ఏప్రిల్ లాస్ట్ కంటే ఇంకా టైం ఉందన్న. సో మనం ఇంకా మార్చి 15న ఉన్నాము. మార్చి 15 నుంచి ఇంకా ఏప్రిల్ లాస్ట్ అంటే చాలా టైం ఉంది. దానిపైన మరింత అవగాహన కోసము ఇంకొద్ది రోజులు వెయిట్ చేసి చూడాలి. చూద్దామన్నా. ఇది ఈరోజు మీ కామెంట్లకి నా సమాధానం అన్న. కామెంట్ చేసిన అందరికీ నా ధన్యవాదాలన్నా. థ్యాంక్ యూ.